కన్ని దారిలో మూసుకుపోయాయి. చావు చావు దారి ఒక్కటే కనిపిస్తోంది. నీకు ముకుందికి మధ్య ఉన్న బంధం ఎంత దగ్గరగా ఉందో క్లారిటీ వచ్చింది. ఇంట్లోకి అడుగు పెట్టాక నా కూతుర్ని మార్చా, నన్ను మార్చా, కంపెనీని చూసుకున్నావు, నాకన్నీ ఇచ్చా. కానీ నువ్వు మాత్రం ఏమీ పొందలేదు కృష్ణవేణి. నేను నీకు ఏమీ ఇవ్వలేదు. ఇన్ని చేసి నాకన్నీ ఇచ్చి నువ్వు మాత్రం మనసులోని ప్రేమను చంపుకొని మూడిలా జీవిస్తున్నావు. కృష్ణవేణి అంటే గలగలా పారే నది. ఆ నది ఎన్ని మలుపులు తీసుకున్నా, ఎంతో దూరం ప్రయాణించినా చివరకు సముద్రంలో సంగమం చెందాల్సిందే కదా కృష్ణవేణి. వద్దు కృష్ణవేణి, ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కి తెర తీసేద్దాం. ఈ అబద్ధపు జీవిత నాటకాన్ని మనం ఇంతటితో ఆపేద్దాం. ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చా, నేను వచ్చిన పని అయిపోయింది, నన్ను రిలీవ్ చేయండి అని అడిగావు. వెళ్ళిపో కృష్ణవేణి, ముకుంద్ దగ్గరికి వెళ్ళిపో. అసలు ప్రేమంటే నా దగ్గరే ఉండడం అనుకున్నాను. కానీ నువ్వెక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉండడమే నిజమైన ప్రేమని నేను లేటుగా తెలుసుకున్నాను. ఉరకలెత్తే నదీ ప్రవాహాన్ని నా అహంతో ఆపే ప్రయత్నం చేశాను. అది ఎంత తప్పో నేను తెలుసుకున్నాను కృష్ణవేణి. నువ్వు వెళ్ళిపో, ముకుంద్ దగ్గరికే వెళ్ళిపో. ఇది నువ్వు, ఇది నేను. ఈ రెండు ఎప్పటికీ కలవు, కలవద్దు కూడా.
నువ్వా? హే, నువ్వేంటి ఇటొచ్చా? ఎంత మోసం చేశావు రిషి? ఓ మై గాడ్, నేను మోసం చేశానా? మోసం అనే పేరు పదం కూడా మీ పేరు వింటే భయపడుతుంది వరుదిని గారు. అసలు నేను మోసం చేయడం ఏంటి? ఎందుకు ఇలా నటించావు రిషి? హలో మేడం, సముద్రం ముందు ఏక్వేరియంలా మీ నటన ముందు నేనెంతండి? ఏదో చిన్న క్యారెక్టర్. మేడం గారు, ఈ మోసాలు, నటన, ఈ పదాలు మీ నోటి వెంట వింటుంటే దెయ్యాలు ఏదో చెప్పినట్టుగా ఏదోలా ఎంబారసింగ్ గా ఉంది. అరే, ఓ వైపు ముఖం చావు బతుకుల మధ్య ఉంటే దాన్ని కూడా బిజినెస్ గా మార్చి ఎన్ని ప్లాన్లు వేశారు, ఎన్ని స్కెచ్లు గీశారు, చివరికి నాతో పెళ్లి కూడా అన్నారే. ఎంత కాదన్నా నా ఫ్రెండ్ ముకుంద్ ఎక్స్ వైఫ్ అన్న గౌరవం నాకుంది కాబట్టే అప్పుడు నీకు కాస్త రెస్పెక్ట్ ఇవ్వాల్సి వచ్చింది. అయినా ఈ కథకి శుభం కార్డు పడ్డాక మళ్ళీ తమరెందుకు వచ్చినట్టు? రిషి, నిన్ను నమ్మి అప్పుడు నా దగ్గర ఉన్నదంతా నీకే ఇచ్చేశాను. నా ఆస్తి నాకు ఇచ్చేవా ప్లీజ్? చూడండి మేడం గారు, తమరు నాది నాది అంటున్న ఆస్తి నిజానికి ముకుంద్ ఆస్తి. తమరేం కష్టపడి సంపాదించింది కాదుగా. సో అప్పుడు నువ్వు మోసం చేసి కొట్టేశావు, ఇప్పుడు తెలియక నువ్వే ఇచ్చేసావు. భూమి గుండ్రంగా ఉందంటే ఇదేనేమో. లెక్కకి లెక్క సరిపోయింది. మీరు వెళ్ళొచ్చు మేడం గారు. ప్లీజ్ రిషి, నేను బ్రతకడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు. నన్ను క్షమించు. నా ఆస్తి నాకు ఇచ్చే రిషి, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. అర్రే మేడం గారు, ఇదేంటి? ద గ్రేట్ వరుదిని గారు ఇంత సడన్ గా పడిపోయారేంటి? మీరేంటి, మీ రేంజ్ ఏంటి, ఇలా అడుక్కోవడం ఏంటి? ఏంటి ఇదేం బాలేదు మేడం. రిషి ప్లీజ్, నాకు ఇంక వేరే దారి లేదు. ఇంకెప్పుడు మీకెవ్వరికీ కనిపించను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. వెళ్ళండి మేడం. నేను సెక్యూరిటీ గార్డ్ని పిలిచి వెళ్ళగొట్టక ముందే వెళ్ళిపోండి. షట్ అప్ రిషి. రిషి, మేనర్స్. లేడీస్తో మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? సెక్యూరిటీతో వెళ్ళగొట్టడం ఏంటి? ముకుంద్, కొత్తగా మాట్లాడతావేంటి? వరుదిని సంగతి నీకు తెలీదా? కృష్ణవేణి నీకు దూరం చేసింది ఈ వరుదినే. నీ ప్రాపర్టీ మొత్తం పోవడానికి కారణం ఈ వరుదినే. మొన్నటికి మొన్న పాయిజన్ తాగినట్టు డ్రామా ఆడింది కూడా ఈ వరుదినే కదా. అలాంటిది తనతో మేనర్స్ ఏంటి? రిషి, తను ఎన్నైనా చేస్తుండొచ్చు, అదే తన నైజం అనుకుందాం. డబ్బు తన వీక్నెస్ అనుకుందాం, కానీ నా ప్రాణాలు కాపాడింది కదా, ఇదొక్కటి చాలదా రిషి? ఈరోజు నేనున్నానంటే కారణం తనే కదా. ఈ ఒక్క కృతజ్ఞత చాలదా తన తప్పులన్నీ క్షమించడానికి? ముకుంద్, తను నిన్ను ఆ పొజిషన్లో హాస్పిటల్లో దాచిపెట్టి ఎన్ని క్రిమినల్ ప్లాన్స్ వేసిందో తెలుసా? కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళింది కదా రిషి. ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసా? వరుదిని, ఎందుకొచ్చావు? అంటే అప్పుడు రిషికి నా ఆస్తి మొత్తం రాసిచ్చాను, అందుకే నేను. ఇంకేం చెప్పొద్దు. బ్లాంక్ చెక్ రిషి, తన అకౌంట్ సెటిల్ చేసి పంపించు ఇప్పుడే. ముకుంద్, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? ఎస్, అర్థమవుతోంది. డూ వాట్ ఐ సే.
వర్మగారు ఇంట్లో లేరు. నీతోనే మాట్లాడాలి కృష్ణవేణి. ఇంకేముందని మాట్లాడతారు మేడం? చేసిందంతా చేశారు కదా. బావని చావు అంచుల దాకా తీసుకెళ్లారు కదా. ఇంకా ఏం మిగిలిందని మాట్లాడతారు? జరిగిన దానికి క్షమాపణలు చెప్పడానికే వచ్చాను కృష్ణవేణి. అయినా ఒక వస్తువు చేజారిపోతే క్షమాపణలు అడగొచ్చు. ఒక జీవితమే ముగిసిపోతే క్షమాపణలు సరిపోతాయా చెప్పండి? బావకేం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఇంకేమైనా జరిగితే ప్రామిస్ చేసి చెప్తున్నాను, అలా జరుగుతుందని నేను అనుకోలేదు కృష్ణవేణి. అన్నీ ఉన్నాయి, ఏమీ లేని దాన్ని అయ్యాను. అందరూ ఉన్నా ఎవరు లేని అనాథలా మారాను. అన్ని దారులు మోసుకుపోయాయి. ఏ పరిస్థితుల్లో నువ్వొక్కదానివే నాకు హెల్ప్ చేయగలవు. ఎలాగైనా నన్ను వర్మ గారిని నువ్వే కలపాల్సి ఉంటుంది కృష్ణవేణి. ఇలా అడుగుతున్నందుకు తప్పుగా భావించకు ప్లీజ్. నాకు వేరే దారి లేదు కృష్ణవేణి. కలిసే అదృష్టం లేకపోయినా కనీసం నన్ను క్షమించమని వర్మ గారితో ఒక్క మాట చెప్పించు చాలు. ఈ ఒక్క హెల్ప్ చేయి ప్లీజ్. నా మొహం చూడటానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. రక్షిత, ఎలా ఉన్నావమ్మా? ఈ మమ్మీ ఒక్కసారి కూడా నీకు గుర్తు రావడం లేదా? మామ్, ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రాణిస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? బయటికి వెళ్ళమని చెప్పండి. చూసావా కృష్ణవేణి, నా లైఫ్ ఎలా అయ్యిందో. కట్టుకున్నవాడు పట్టించుకోడు, కన్న కూతురు వెళ్ళగొట్టమంటోంది. ఇంకా నేనెందుకు బతకడం చెప్పు. హలో మేడం, మీ కన్నీళ్లకు మీ సెంటిమెంట్ డైలాగ్స్ కి ఎవరెక్కడ కరిగిపోరు. ఎందుకమ్మా నా మీద అంత కోపం? నేనేం చేశానని? వావ్, నేనేం చేశానని ఎంత సింపుల్ గా చెప్పేశారు మేడం. ఎంత కాదన్నా ఒకప్పటి హీరోయిన్ కదా, నటన బాగా అలవాటు తమరికి కదా. నటనేంటమ్మా, నేను నిజం చెప్తున్నాను. అలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒక్కసారి నన్ను క్షమించమని మీ డాడీతో చెప్పమ్మా. ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాను. వెళ్ళటం రావటం తమరికి అలవాటే కదా మేడం. అన్ని ప్రయత్నాలు చేశారు, వర్కౌట్ కాలేదని ఇప్పుడు కొత్తగా క్షమాపణ డ్రామా మొదలు పెట్టారా? రక్షిత, నన్ను నమ్ము బేబీ, నేను నిజం చెప్తున్నాను. లైఫ్ లో నాకేం ఆశలు కోరికలు లేవమ్మా. తమరు బయలుదేరండి మేడం. కృష్ణవేణి, వింటున్నావా? తనేమంటుందో వింటున్నావా? క్షమించానని చెప్తే గాని నేను ఇంట్లో వచ్చి కదలను. ఓహో, స్క్రిప్ట్ బాగా ప్రిపేర్ అయ్యొచ్చినట్టున్నారే లేక మేడం? ఈసారి ఏం ప్లాన్ చేశారు? ఆడియోనా లేక ఏకంగా వీడియోనా? నన్ను నమ్మరు కదా?
నన్ను నమ్మరు కదా? నా ప్రాణాలు తీసుకుంటే నమ్ముతారా? నేను మారిపోయానని నమ్ముతారా? లేఖ గారు, ఏం చేస్తున్నారు మీరు? ఏంటి మామ్, ఇదంతా నిజం అనుకుంటున్నావా? యాక్టింగ్ మామ్. గన్ తీసి కాల్చుకుంటాను అని బెదిరిస్తే కరిగిపోయి మమ్మీ అంటూ వెళ్ళి హక్ చేసుకుంటానా ఏంటి? నా చావు కూడా వాళ్ళని నమ్మించలేదు. నేను చచ్చిపోయినా వర్మ నన్ను క్షమించడు. రక్షిత నన్ను, నా ప్రేమను నమ్మదు. నా వల్ల నీకు ఎలాంటి సుఖం లేదు. కనీసం ఇప్పటి వరకు టచ్ కూడా చేయలేదు. నువ్వు చేయనివ్వవు కూడా. వర్మ గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? చెప్పని కృష్ణవేణి, చేసిన పాపం చెట్టుకున్న కాయ పండాలి అంటే కాస్త టైం పడుతుంది అంటారు. ఇప్పుడు ఆ టైం వచ్చింది కృష్ణవేణి. ఇంట్లో కడుగు పెట్టాక నా కూతుర్ని మార్చా, నన్ను మార్చా, కంపెనీని చూసుకున్నావు, నాకన్నీ ఇచ్చా. కానీ నువ్వు మాత్రం ఏమీ పొందలేదు కృష్ణవేణి. నేను నీకు ఏమీ ఇవ్వలేదు. యామిని, ఏంటిది? నిజం వదినా, నిప్పు లాంటి నిజం. ఎన్నాళ్ళు మనకి తెలియని నిజం. అన్నయ్యకు ఆ కృష్ణవేణికి మధ్య భార్యాభర్తల బంధం లేదు. శారీరక సంబంధం అస్సలు లేదు. వాళ్ళిద్దరూ లోకానికి భార్యాభర్తలు, కానీ ఎవరి లోకం వారిది, ఎవరి బెడ్రూమ్ వాళ్ళది. ఇదే నిజమైతే నా స్థానం నాకు దొరుకుతుంది. అయ్యో పిచ్చి వదినా, ఇంకా దొరుకుతుంది ఏంటి వదినా? దొరికిందనుకో. వాళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ మ్యారేజ్ జరిగింది. ఓన్లీ కాంట్రాక్ట్ మాత్రమే, నో కాంటాక్ట్స్. ఇప్పటిదాకా మా అన్నయ్య ఆ కృష్ణవేణిని కనీసం టచ్ కూడా చేయలేదట, తెలుసా? థ్యాంక్ యూ యామిని. ఐ లవ్ యూ సో మచ్. ఈ మాత్రం చాలు నాకు. ఇక రెచ్చిపోతాను. నడి సముద్రంలో మునిగిపోతున్న నాకు నువ్విచ్చిన హాట్ న్యూస్ నాకు బోట్ లాంటిది. థ్యాంక్ యూ యామిని. థ్యాంక్ యూ సో మచ్. ముందు ఈ న్యూస్ ముకుందు చెవిలో వెయ్యాలి. అప్పుడు వస్తుంది ఈ కథలో కిక్కు. అవును యామిని, కరెక్ట్ గా చెప్పావు నువ్వు. వదినా, అన్నయ్యను చేరాలని నువ్వు ఆరాటపడుతున్నావు. ఆ కృష్ణవేణిని ఇంట్లో నుంచి పంపించి అధికారం చేజిక్కించుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. ఆట ఆడేది నువ్వు, ఆడించేది నేను. ఎప్పుడైతే తప్పుడు ఆలోచనతో తప్పుదోవ పట్టించాలని చూసావో, ఎప్పుడైతే నన్ను హంతకుడిగా మార్చాలని ప్రయత్నం చేశావో, అప్పుడే నువ్వు మనిషిగా చచ్చిపోయావు. నీకు ఇంట్లో స్థానం లేదు. వెళ్ళు, బయటికి నడు. మర్యాద బయటికి వెళ్ళు. కృష్ణవేణి, నువ్వైనా చెప్పు,